పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్ ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకున్నాడు. బాధిత బాలిక వాంగ్మూలంలోని ఆరోపణల తీవ్రత దృష్ట్యా నిందితుడికి బెయిల్ ఇవ్వటం కుదరదంటూ జస్టిస్ మాధవీదేవి గతంలోనే తేల్చి చెప్పారు. ఇక దాంతో బెయిల్ పిటిషన్ను భగీరథ్ తరపు న్యాయవాది విత్డ్రా చేసుకున్నారు. అయితే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసినా ఇప్పటి వరకు కేసులో ముందడుగు పడలేదు. భగీరథ్కు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించిన తర్వాత విచారణ కోసం పోలీసులు కస్టడీకి కూడా తీసుకోలేదు. దాంతో కేసును నీరుగారుస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఏ కేసులో అయినా నిందితుడి కస్టడీ కోసం 2 రోజుల్లోపే పోలీసులు పిటిషన్ వేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ బండి భగీరథ్ కేసులో మాత్రం అరెస్ట్ అయి 5 రోజులైనా ఇంకా కస్టడీ పిటిషన్ దాఖలు చేయలేదు పోలీసులు. దీన్ని బట్టే తెలుస్తోంది వెనకుండి కథంతా ఎవరు నడిపిస్తున్నారో, కేసును వీక్ చేయడానికి ఎవరు కుట్రలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, బండి భగీరథ్ కేసు వ్యవహారం రోజుకో మలుపు తీసుకుంటోంది. దానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? పూర్తిగా రాజకీయ మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. ఈ కేసు ఇవాళ వరకు కనీసం పోలీసులు దీనిపైన కస్టడీ పిటిషన్ దాఖలు చేయలేదంటే ఎంత గోప్యంగా కేసు వివరాలు వెల్లడించకుండా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఇప్పటివరకు సెక్షన్ ఆల్టరేషన్ చేశారనేటువంటిది వివిధ పత్రికల్లో వచ్చింది తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ధృవీకరించలేదు. మరోవైపు భగీరథ్ అంశంలో వాళ్ళ స్నేహితులను పిలిచి దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో సీన్ రీకన్స్ట్రక్షన్ సంబంధించి వాళ్ళని పిలిచే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు అందుబాటులో లేరని కూడా ఒక పత్రికలో రాయడం జరిగింది. అయితే ఇదంతా తమకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ద్వారా బయటకు పంపిస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ఏ వ్యవహారం ముందుకు జరగలేదు. దాదాపు 6 రోజులతో ఇవాళకి అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇంతవరకు కస్టడీ పిటిషన్ దాఖలు చేయకపోవడం ఒకవైపు అయితే ఉన్నటువంటి ఆధారాలను పూర్తిగా వాటిని పాడు చేస్తున్నటువంటి ఆధారాలు లేకుండా చేసేటువంటి వ్యవహారం కొనసాగుతుంది. దాంట్లో భాగంగానే వాళ్ళ స్నేహితులందరూ కూడా కస్టడీలో ఉన్నారనేటువంటి సమాచారం కూడా ఇటు భగీరథకు సంబంధించినటువంటి ఫోను, దాంట్లో ఉన్నటువంటి ఫోటోస్, వీడియోస్, మెసేజెస్ తో పాటు సిమ్ కార్డు, మెమరీ కార్డును కూడా తీసేసినట్టుగా ఒక పత్రికలో రావడం జరిగింది. ఇదంతా కూడా ఉన్నటువంటి ఆధారాలను, ఉన్నటువంటి సాక్ష్యాలను ధ్వంసం చేయడం ద్వారా కేసు నుంచి తొందరగా బయటపడాలనేటువంటి నేపథ్యంతో పోలీసులు ఆయనకి ఇస్తున్నటువంటి ఫ్రీనెస్ గా చెప్తున్నారు. ఇప్పటి వరకు సెక్షన్ ఆల్టరేషన్ చేసినట్టుగా ఎక్కడ అధికారికంగా వెల్లడించలేదు. దీనికి సంబంధించి ప్రత్యేక అధికారినిగా నియమితమైనటువంటి విత్రాలకు సంబంధించినటువంటి ఎక్కడా కూడా ఆమె అధికారికంగా చెప్పలేదు. ఆమె ఇన్వెస్టిగేషన్ కూడా ఏం చేయడం లేదు. రెగ్యులర్ గా ఆమె కుకట్పల్లి డీసీపీ ఉంది, ఆ డీసీపీ ఆఫీస్ లోనే ఉంటుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇంతవరకు ఎట్లాంటి డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ ఉన్నా కూడా బయటకు చెప్పకుండా ఉండాలని అందరూ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంట్లో చాలా స్పష్టంగా ఇప్పటి వరకు అయినటువంటి ఇష్యూలో ఉన్నటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్ ప్రకారం ఆయన చేరికి వెళ్ళాడు. కానీ ఇంతవరకు కస్టడీ పిటిషన్ దాఖలు చేయలేదు. ఇవాళ గతంలో దాఖలు చేసినటువంటి యాంటిసిపేటరీ బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్కి సంబంధించి మేము విత్డ్రా చేసుకున్నట్టుగా ఇవాళ కోర్టుకు తెలుపుతూ 2 రోజుల క్రితం నవీన్ కుమార్ నిందితుడిపై న్యాయవాది నిమోన్ వాపసు తీసుకున్నట్టుగా కోర్టుకు లెటర్ రాయడం జరిగింది. ఇవాళ దానికి సంబంధించి పిటిషన్ కూడా వాపసు తీసుకోవడం జరిగింది. ఇదంతా చూస్తూ ఉంటే భగీరథ్ను కాపాడడానికి చేస్తున్నటువంటి తీవ్రమైనటువంటి కృషి పోలీసుల అయితే కనిపిస్తా ఉంది. ఆయనను కాపాడడం కోసం ఎంత కృషి చేస్తున్నారంటే ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మెప్పు కోసం తాపత్రయపడుతున్నటువంటి వ్యవహారం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అరెస్టు మాత్రం చేశారు. అరెస్టుకు సంబంధించి ఎక్కడ ఆ నిందితుడి ఫోటో కానీ ఆయనకు సంబంధించినటువంటి వీడియో కానీ ఎక్కడ బయటపడకుండా నేరుగా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అక్కడి నుంచి కోర్టు జడ్జి నివాసాన్ని తీసుకొచ్చి అక్కడి నుంచి జైలుకు పంపించారు. ఇంతవరకు భగీరథకు సంబంధించినటువంటి ఫోటో ఒక్కటి కూడా బయటకు రాలేదు. విజువల్స్ లో కూడా భగీరథను రానివ్వకుండా చాలా జాగ్రత్త పడ్డట్టుగా మాత్రం తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు అరెస్ట్ అయి 6 రోజులు అవుతున్నా ఎట్లాంటి కస్టడీ పిటిషన్ దాఖలు చేయకపోవడం పట్ల మాత్రం తీవ్రమైనటువంటి అనుమానాలు అయితే కలుగుతా ఉన్నాయి. సింధురా, భాస్కర్, అంటే చట్టం ముందు అందరూ సమానమే, చట్టానికి ఎవరు కూడా చుట్టం కాదు. మరి ఎందుకు మొదటి నుంచి కూడా బండి భగీరథ్ను హై ప్రొఫైల్ కేసుగా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు? మరి నిందితుడు ఎవరైనా కావచ్చు, హై ప్రొఫైల్ కావచ్చు, లేదంటే ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు. అంటే సామాన్య ప్రజలకు పోలీసులైతే వెంటనే యాక్షన్ ఉంటుంది. పోక్సో కేసు ఒక పర్సన్ మీద నమోదైతే మాత్రం వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది. ఎందుకు మొదటి నుంచి బండి భగీరథ్ కేసులో ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? అంటే ఎవరి ఆదేశాల మేరకు పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది? ఇప్పటి వరకు అనేక పోక్సో కేసులు నమోదయ్యాయి. చాలా మంది మైనర్ బాలికలకు సంబంధించినటువంటి కేసులు కూడా నమోదయ్యాయి. దీంట్లో నమోదైనటువంటి కేసుల్లో ఎక్కడా కూడా నిందితుని పట్టుకోవడం, ఆయన్ని ప్రెస్ నోట్ ఇవ్వడం, దాన్ని చూపించడం, వాళ్ళకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం 164 CRPC కింద
సెక్షన్స్ కోసం వాటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేసి అవన్నీ కూడా బయటపడించారు. ఛార్జ్ షీట్ దాఖలు చేసే సమయానికి 60 రోజుల్లోపు పూర్తిగా విచారణ పూర్తయి బాధితురాలి స్టేట్మెంట్, ఇది నిందితుడి స్టేట్మెంట్, వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి పోలీసులు ప్రయత్నించేవారు. ఇవాళకి పోక్సో కేసు నమోదై దాదాపుగా 13 రోజులు గడుస్తా ఉంది. దీంట్లో ఆయన అరెస్ట్ అయి 6 రోజులు గడుస్తా ఉంది. ఎక్కడా కూడా సెక్షన్ ఆల్టరేషన్ చేసినటువంటిది కావచ్చు, కోర్టులో కస్టడీ కోసం దాఖలు చేసినటువంటిది కావచ్చు, ఎక్కడా కూడా అసలు లేదు, బయటకు రాలేదు. ఎందుకంటే ఉన్నటువంటి వ్యవహారంలో పూర్తిగా ఇది రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి కేసుగా పోలీసులు చూస్తున్నారనేటువంటి స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నటువంటి ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నాడో ఆయన ఆదేశాల మేరకు, డీజీపీ ఆదేశాల మేరకు ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ దగ్గర మార్కులు కొట్టేసి ఆయన ఆశీస్సులు తీసుకోవడం కోసం ఇదంతా కూడా జరుగుతున్నటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇంత జరుగుతున్న పోలీసులు మాత్రం కేసును పూర్తిగా నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అరెస్ట్ చేసి లోపటేస్తే పని అయిపోదు, దాన్ని విచారించాలి, జరిగినటువంటి అంశాలకు సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలి, నిందితుని కస్టడీలోకి తీసుకోవాలి, ఆ తర్వాత ఆ సీన్ లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఎగ్జామినేషన్ చేయాలి. ఎగ్జామినేషన్ ఏం చేయకుండా కనీసం కోర్టు నుంచి కస్టడీ పిటిషన్ కూడా లేకుండా చేస్తున్నారంటే ఇది చాలా స్పష్టంగా తెలుస్తోంది. కేవలం పోలీసులు, ఈ ప్రభుత్వం బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను కాపాడడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దీంట్లో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇద్దరు సహాయ సహకారాలు అందించుకోవడానికి ఈ రకమైనటువంటి వ్యవహారం కొనసాగుతుంది. కాబట్టి పోలీసులు ఎక్కడా కూడా ఇది రాజకీయ రంగు పులుముకున్న కేసు లాగా చూస్తున్నారు తప్ప దీన్ని పోక్సో కేసు లాగా చూడటం లేదు. బాధిత మైనర్ బాలికలను కాపాడాలి, ఆమెకు న్యాయం చేయాలనేటువంటి కొంత కూడా వాళ్ళకు అది ఆలోచన లేదు అనేటువంటి మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.